ఒక్క క్లిక్ తో అమౌంట్ ట్రాన్సాక్షన్ అనేది సీమ్లెస్ గా చేయగలుగుతున్నాం. కాకపోతే ఒక బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్ కి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది? సో లెట్స్ సే నీ ఫేవరెట్ చిప్స్ కొనుక్కోవడానికి నువ్వు కిరాణా షాప్ కి వెళ్ళి పేమెంట్ చేసినావు. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూపీఐ యాప్స్ ఉన్నాయి. ఫోన్ పే గానీ, గూగుల్ పే గానీ, పేటిఎం గానీ. ఈ యాప్స్ ఏం చేసాయంటే వన్స్ నువ్వు పే అని ట్యాప్ చేయగానే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లైక్ రిసీవర్స్ బ్యాంక్ ఐడి, నీ యూపీఐ ఐడి, అమౌంట్ ఎంత, ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నిటిని ఎన్క్రిప్ట్ చేస్తాయి. ఎన్క్రిప్ట్ చేసి యూపీఐ నెట్వర్క్ కి పంపిస్తుంది. ఎన్క్రిప్ట్ చేసిన డేటా ఎన్పిసిఐ దగ్గరికి వెళ్తుంది. సో ఎన్పిసిఐ ఇస్ నథింగ్ బట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. యూపీఐ పేమెంట్స్ కి ఒక సెంట్రల్ హబ్ లా పనిచేస్తుంది అనమాట. ఎన్పిసిఐ ఫస్ట్ ఈ రిక్వెస్ట్ ని సెండర్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సెండర్ బ్యాంక్ అన్ని బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేస్తుంది. పిన్ కరెక్టా లేదా, అకౌంట్ యాక్టివ్ లో ఉందా లేదా, ఆ ట్రాన్సాక్షన్ చేయడానికి సఫిషియెంట్ బ్యాలెన్స్ అకౌంట్ లో ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేస్తుంది. అన్ని వెరిఫై అయిన తర్వాత మన అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ చేస్తుంది. సెండర్ బ్యాంక్ కన్ఫర్మేషన్ ని ఎన్పిసిఐ కి పంపిస్తుంది. దాని తర్వాత ఆ అమౌంట్ ని ఎన్పిసిఐ రిసీవర్ బ్యాంక్ కి రౌట్ చేస్తుంది. రిసీవర్ బ్యాంక్ ఆ అమౌంట్ ని బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యూపీఐ యాప్స్ అనేవి మనకి ట్రాన్సాక్షన్ సీమ్లెస్ గా అవ్వడానికి మాత్రమే హెల్ప్ చేస్తాయి. కాకపోతే యాక్చువల్ మనీ ట్రాన్స్ఫర్ మొత్తం బ్యాంక్ ఇంకా ఎన్పిసిఐ మధ్యలో జరుగుతుంది. ఇంకొన్ని వీడియోస్ తో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.